నమస్కారం అండి. ఈ వీడియోలో మనం ఆనపకాయ కూర ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇట్లా కావాల్సిన పదార్థాలు అయ్యి ఆనపకాయ తీసుకున్నానండి. ఆనపకాయలో సగం ముక్క తీసుకున్నాను. నేను శుభ్రం కడిగి తొక్క చెక్కేసి ముక్కలు చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. కట్ చేసిన ముక్కలు ఇవ్వండి. సొరకాయ ముక్కలు, ఉల్లిపాయ, ఓ పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర తయారు చేసే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి సరిపడగా ఆయిల్ పోసుకోవాలండి. పోపుకి జీలకర్ర వేస్తున్నాను. ఉల్లిపాయలు, ఓ పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసి దోరగా ఫ్రై అవ్వాలి. ఓ రెమ్మ కరివేపాకు వేసాను. అవి బాగా వేగిన తర్వాత చిటికెడు అంత పసుపు వేసుకోవాలండి. చిటికెడు అంత పసుపు వేస్తున్నాను. ఆనపకాయ ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ముక్కలు సన్నగా తరుక్కుంటే బేగా మగ్గిపోతాయి. బాగా కలిపి ఉప్పు కూడా సరిపడగా వేసుకోవాలండి. మన టేస్ట్కి సరిపడగాను వేసానండి. మూత పెడుతున్నాను. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే ఇలా మెత్తగా ముక్క బేనే మెత్తబడిపోద్దండి. ఇప్పుడు కారం వేస్తున్నాను. స్పూన్ కారం వేసాను. ఈ కారం కూడా బాగా కలిసేలాగా కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలా. 2 నిమిషాలు మూత పెట్టిన తర్వాత ఇంకా బాగా ఉన్న కాడక బాగా మగ్గిపోద్దండి. వాటర్ వేయ అవసరం లేదు. దీంట్లోనూ కొన్ని పాలు వేసుకోవాలా. ఇప్పుడు పాలు వేస్తున్నానండి. చిన్న కప్పుతో పాలు వేస్తున్నాను. ఇవి బాగా కలిసేలా మొత్తం కర్రీ అంతా కలిసేలాగా కలుపుకోవాలా. ఈ కర్రీ బాలింతరాలకి పెట్టవచ్చండి, పురటాలకి. పచ్చిమ కూరలో తినే వాళ్ళకి జ్వరం అవి పచ్చిమ పెట్టేటప్పుడు ఈ పచ్చిమ కూరకి ఎంతో ఉపయోగపడుతుంది. గుమగుమలాడే ఆనపకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.